అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనమందరం కూడా ఇది బైపీసీ అడ్మిషన్ సీజన్ నడుస్తూ ఉంది. పేరెంట్స్ అందరూ కూడా యాక్చువల్గా నాకే కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో నేను గత 20 ఏళ్ళలో చూసిన పర్సెప్షన్కి ఇప్పటికీ బైపీసీ స్టూడెంట్స్ మైండ్ సెట్లో బాగా మార్పు వచ్చింది. ఈ మార్పు ఎలాగా వచ్చిందంటే మంచికి వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. దాదాపు 90,000 మంది ఈరోజు బైపీసీ పిల్లలు ఎంసెట్ రాస్తే కేవలం 16,600 మంది ఎంఈబీఎస్ కోసం మన స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. కాంపిటెంట్ అథారిటీ కోసం కానీ బీసీ కేటగిరీ కలిపి కూడా. అంటే మిగిలిన 90,000 మంది విద్యార్థులు ఏమైపోయారన్న స్పష్టత లేదు. ఏ కోర్సు చదవాలన్న స్పష్టత లేదు. పేరెంట్స్కి గైడెన్స్ యొక్క సమయం ఆసనమైంది. అసలు ప్రయారిటీస్ ఏంటి, ఏం చదివితే హైరార్కీలో భాగంగా ఇప్పుడు 9,000 సీట్లు మన తెలంగాణలో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 90,000లో 9,000 మంది పోయారు. ఇంకా పోతే 81,000 మంది ఉన్నారు. 81,000 మందిలో ఒక 20,000 మంది లాంగ్ టర్మ్ పోతారు. అయినా ఇంకా 60,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ 60,000 మంది పిల్లలు ఎప్పుడూ లేనంత డైలమాలో ఉన్నారు. గత 2-3 ఏళ్ల నుంచి చాలా కన్ఫ్యూజన్ రాజ్యం వెళ్తూ ఉందన్నమాట బైపీసీ సెక్టార్లో. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండేదంటే సిస్టమ్, నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ముచ్చట చెప్తూ ఉన్నా. ఫస్ట్ దొరికితే ఎంఈబీఎస్ తీసుకునేవాళ్ళు. సెకండ్ ప్రయారిటీ బీవీఎస్ అండ్ ఏహెచ్, మంచి ర్యాంకర్స్ అందరూ కూడా వెటర్నరీ సైన్స్కి వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత కొంతమంది బీడీఎస్ లేదా కొంతమంది మన బీఏఎంఎస్ కొంతమంది తీసుకునేవాళ్ళు. దాని తర్వాత బీహెచ్ఎంఎస్ తీసుకునేవాళ్ళు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫార్మ్డీ కొంతమంది తీసుకునేవాళ్ళు. ఫార్మసీ అండ్ బీఎస్సీ నర్సింగ్ ఈక్వల్గా తీసుకునేవాళ్ళు. దీని తర్వాత ఎవరన్నా మిగిలిపోయినటువంటి విద్యార్థులు ఉంటే, తక్కువ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఉంటే బీఎస్సీ బీజెడ్సీకి వెళ్ళేవాళ్ళు. లేకపోతే బీఎస్సీ బయోకెమిస్ట్రీనో బీఎస్సీ సంథింగ్ ఇంకేదైనా బైపీసీ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటే దాన్ని తీసుకుని అలా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఈ అల్లైడ్ సైన్సెస్ వచ్చిన తర్వాత కార్డియాలజీ అనుకోండి, ఎమర్జెన్సీ మెడిసిన్ అనుకోండి, లేకపోతే రకరకాల బీపీటీలు, లేకపోతే మన బీఎస్సీ ఎంఎల్టీలు, పిల్లలు స్కాటర్ అయిపోయేసరికి అసలు వాళ్ళు ఏ డివిజన్కి వెళ్తున్నారో, ఎవరు ఎటు మోటివేట్ చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది, ఏదైనా రేట్లు తగ్గుతాయని అనుకున్నాను నేను. ఎంబీబీఎస్ అందరూ అదర్ స్టేట్ వాళ్ళు 90% వచ్చి ఎంబీబీఎస్లో పడ్డారు. నారాయణ శ్రీ చైతన్య పుణ్యం అని టాప్ ర్యాంక్స్ మాత్రం మనకు జరుగుతుంది తప్ప మిడ్ లెవెల్లో చూసుకున్నప్పుడు మన నీట్ పర్సంటేజ్ చాలా తక్కువ మంది. అందరూ 200, 250, 300 లోపు ఎత్తుకొని వస్తున్నారు. దానికేమో సీట్లు రావట్లేదు. ఇకపోతే డెంటల్కి పోదాం. డెంటల్ చేస్తే ఏం కెరీర్ అండి? డెంటల్ చేస్తే మీరు ఖచ్చితంగా జర్మనీకి పోయో ఇంకేదైనా చేసుకుంటే తప్ప ఇండియాలో ఏం కెరీర్ ఉంటుంది? ఆ 10-15 వేల ఆప్షనే. నేను బీఎస్సీ నర్సింగ్ బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయంటే కొంత మార్పు వచ్చింది అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా. ఓవరాల్గా మనం అబ్జర్వేషన్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ మెడికల్ కాలేజెస్లో మనకి రేడియాలజీ అనుకోండి, అలైడ్ సైన్సెస్ కూడా వచ్చేసినాయి. బీఎస్సీ నర్సింగ్ కూడా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో వచ్చేసినాయి. దీని యొక్క ఫీజు మనం తీసుకున్నప్పుడు 1,20,000 ఆన్ అన్ యావరేజ్ ఫిక్స్ అయిపోయింది. అంటే 5 లక్షల రూపాయలు బీఎస్సీ నర్సింగ్ ఫీజు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం యొక్క ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణలో కోర్సుల వారీగా ఫీజెస్ ఎలా ఉన్నాయనే విషయాన్ని నేను మీకు చెప్తున్నా. బీఎస్సీ నర్సింగ్ 5 లక్షలు అండి ప్యాకేజీ, తెలంగాణ వరకు నేను మాట్లాడేది. బీడీఎస్ తీసుకున్నప్పుడు 10 లక్షలు ఉంది యావరేజ్న, 10 నుంచి 16 లక్షలు. 16 లక్షలు హైయెస్ట్, 10 లక్షలు లీస్ట్. ఎంఈబీఎస్ తీసుకున్నప్పుడు 18 లక్షల నుంచి 30 లక్షల దాకా కూడా ఉంది. 18 లక్షలు స్టార్టింగ్ ప్రైస్గా ఉంది. రేట్లు మారుతున్నాయి, మారిన రేట్లు చెప్తున్నాను నేను ఈరోజుకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి. బీడీఎస్ చెప్పేసుకున్నాం, ఎంఈబీఎస్ అయిపోయింది. వెటర్నరీ మన దగ్గర లేదు, బీఏఎంఎస్ మన దగ్గర లేదు, బీహెచ్ఎంఎస్ ఉంది, జిఆర్ స్వామిది ఒకటి ఉంది, మనకి ఇక్కడ మన ఎంఎన్ఆర్ ఒకటి ఉంది. వీళ్ళైతే 3 లక్షలు చెప్తున్నారు సంవత్సరానికి.
అంటే 5 3 15, 4.5 సంవత్సరం కాబట్టి 4 3 12 ప్లస్ మళ్ళీ అది 1.5 అంటే 13.5 లక్షలు 14 లక్షల వరకు పడుతుంది. సో ఇంకా అల్లైడ్ సైన్సెస్కి వస్తే అధోగతి పాలైపోయింది అనమాట. ఒకడేమో 1,00,000 అంటాడు, ఒకడేమో 80,000 అంటాడు. అదేమన్నా డిగ్రీ చెప్పడం రా భయ్. అల్లైడ్ సైన్సెస్ అంటే బోల్డ్ అంత ప్రాక్టీస్ చేయించాలి. ఎవడ హాస్పిటల్ లేనివాడల్లా వచ్చేసి నేను అల్లైడ్ సైన్సెస్ అని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టడం వల్ల దాని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇకపోతే బీఎస్సీ అగ్రికల్చర్లో ఆల్రెడీ మనం చూసినాం. మనం అగ్రికల్చర్ గురించి మనం చాలా వీడియోలు నేను చేశాను. కావేరీ యూనివర్సిటీ ఎక్సలెంట్గా ఉంది. మీరు కావాలంటే దాన్ని ఆప్షన్ చేసుకోండి. అది కూడా మీకు 7 lakhsలో మొత్తం హాస్టల్ ఫీజుతో కలిపి అయిపోతుంది. కానీ విచిత్రమైనటువంటి నాకు ధోరణి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, జనరల్గా ఎంపీసీ చదివేటువంటి పిల్లలు మ్యాథమెటిక్స్గా స్ట్రాంగ్ ఉండటం వల్ల వాళ్ళు జడ్జిమెంట్ మీకన్నా బాగా చేస్తున్నారు. మీరు బైపీసీ తెలివి తక్కువ వాళ్ళు అనిపిస్తున్నారు నాకు చూస్తుంటే. ఎందుకంటే గుర్రాన్ని గాడిదని ఒకే దగ్గర కడుతున్నారు అనమాట. ఏదైనా ఒక కోర్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అగ్రికల్చరే తీసుకుందాం. కావేరీలో 1,00,000 రూపాయలు అంటే అబ్బా 1,00,000 అంటారు. చైతన్య యూనివర్సిటీలో 1,00,000 అంటే అబ్బా 1,00,000 అంటారు. ప్రతిదానికి అబ్బానే తప్ప అసలు మామూలుగా ఎంపీసీ పిల్లలు క్లియర్గా డిమార్కేషన్ అనమాట. అంటే సిబిఐటి పేరెంట్ ఉంటాడు, పనికిమాలిన కాలేజీ పేరెంట్ ఉంటాడు. 30 లక్షలు పెట్టే పేరెంట్, 1,00,000 కట్టే పేరెంట్. అసలు బైపీసీ వాళ్ళకి ఆ ఇరంపరం అసలు తెలియటమే లేదు నిజంగా పేరెంట్స్కి. ఏది మంచి కాలేజ్ ఏది చెడ్డ కాలేజ్ తెలుసుకోకుండా ఏదో ఒకటి అనేటువంటి ధోరణి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే బైపీసీ పిల్లలందరూ టాపర్స్ ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళు చదువుతారు ఎక్కువ ఈ కోర్స్ని. కానీ తెలంగాణలో ఉల్టా పల్టా అయినట్టుగా కనిపిస్తుంది సిస్టమ్. అయితే ఈవెన్ బైపీసీ పిల్లలు పెద్దగా అంటే ఇతర రాష్ట్రాలకు పోయి చదువుతున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఆ వెటనరీ కోసం ఏదో కొంతమంది వెళ్తున్నారు తప్ప అది కూడా చాలా లిమిటెడ్ పిల్లలు. పక్కన కేరళ వాళ్ళు తీసుకున్నట్లయితే వెటనరీ కాలేజీలో మొత్తం వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు అంతా అయిపోయిందా చూస్తారనమాట. చివరి వరకు ఏమైనా తగ్గుతాయేమో, చివరి వరకు ఏమైనా ఏదో ఒకటి దొరుకుతుందేమో, చివరికి ఏది దొరకకపోతే తీసిపోయి అలైడ్ సైన్స్లో పడేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఆఫరు ఏంటి అంటే బీహెచ్ఎంఎస్ 4 లక్షల రూపాయలు అయిపోతుందండి. 4 lakhs రూపీస్. మొత్తం 5.5 సంవత్సరానికి మీకు 4 లక్షల రూపాయలు అయిపోతుంది. రాజస్థాన్లో ఎక్కువ కాలేజీలు ఉండటం వల్ల ఇప్పుడు మనకి బీఏఎంఎస్ తీసుకున్నాం అనుకోండి. బీఏఎంఎస్ మనకు అత్యంత తక్కువ డబ్బులతో అయిపోయేటువంటి రాష్ట్రం ఏంటి భారతదేశంలో? కర్ణాటక. అందుకని బీఏఎంఎస్ చదువుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఒక 12 నుంచి 15 లక్షలు పెట్టుకోగలిగితే కర్ణాటక వెళ్ళటం మంచిది. బీహెచ్ఎంఎస్ మాత్రం కంపల్సరీగా మీరు రాజస్థాన్ తీసుకున్నట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా కంఫర్ట్ ఉంటుంది, డబ్బులు కూడా 4 లక్షల రూపాయలు అయిపోతాయి. సో ఇదండి వివరాలు. మీరు ఎక్కువ డీటెయిల్స్ కావాలన్నట్లయితే మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో పెట్టండి. కాబట్టి వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.